మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబల్లి మండలం కృష్ణంపాలెంలో వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఇక్కడ సమస్య ఏంటి, జగన్మోహన్ రెడ్డి వారికి ఎలాంటి భరోసా ఇమ్మని హామీ ఇచ్చారనే విషయాలు మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు పర్యటన తాలూకు వివరాలు ఏంటి? మన 9వ తారీఖున మెడికల్ కాలేజ్ విజిట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి వచ్చినప్పుడు గ్రామస్తులు చాలామంది మహిళలు ఇక్కడంతా కూడా వారికి ఉన్నటువంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే 2008 నుంచి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని టేకప్ చేయడం, అప్పటి నుంచి అప్పట్లో భూములు ఇచ్చినటువంటి వారు కొంత రిహాబిలిటేషన్ కోసం దాదాపు 350 నుంచి 400 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ వారి పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. 2023లో ఆ రోజు నేను మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే అంతా కూడా చేసి వీరికి పంచదారులు అనేటువంటి ఒక గ్రామంలో, పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామంలో 35 ఎకరాలు కేటాయించి వీళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేసి వారికి ఏదైతే నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం అంతా కూడా తీసుకున్నాం. ఈలో ప్రభుత్వం మారడం, మళ్ళీ ఎన్యూమరేషన్ చేసినటువంటి లిస్టు ఒక 100-150 పేర్లు తీసేయడం, ఇస్తామన్నటువంటి పంచదారలో కాకుండా ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భూములు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం, కంపెనీని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించి కంపెనీతో పనులు చేయించడం, వీళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇన్ని జరుగుతున్నప్పుడు పాపం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని హైకోర్టు వరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు పార్టీ వైపు నుంచి సహకారం కావాలి, మీ సపోర్ట్ ఉంటే తప్ప ప్రభుత్వం దిగిరాదు అనేటువంటి ఒక మాటని వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా వారందరూ కూడా చాలామంది మాట్లాడారు, మీరు కూడా చూశారు. పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి మేజర్ సన్స్ ఉన్నారు, చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారికి తరపున ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేయక్కర్లా, గతంలో ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని యాస్టీస్గా ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారం పంచదారలో ఉన్నటువంటి 35 ఎకరాలు అక్కడ లేఅవుట్ చేసి వారికి అలాట్మెంట్స్ ఇచ్చేస్తే మా ఇష్యూ సార్ట్అవుట్ అయిపోతుంది అనేటువంటిది గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అది కాకుండా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద ప్రెజర్ చేయడం, వాళ్ళని బెదిరించడం, కొంతమంది యువకుల మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి రాష్ట్రానికి వస్తున్నప్పుడు భూములు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చినప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేసుకొని చేయాలి తప్ప ప్రజల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చేయడం అనేటువంటిది ప్రభుత్వాలకు సమంజసం కాదు. ఈ పద్ధతి మార్చుకొని వారికి తక్షణమే న్యాయం చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రామస్తులందరికీ కూడా రమ్మని చెప్పి మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది. అంటే తప్పుడు కేసులు పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు స్థానికంగా ఉన్న ప్రజల మీద? ఈ ప్రభుత్వం బెదిరించి భూములు లాక్కోవాలనుకుంటుంది. వాస్తవానికి ఇక్కడ ఎకరా 2 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కేవలం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో కేవలం 19 లక్షల రూపాయలకే ఈ భూములు ఇవ్వడం జరిగింది. 5,50,000 2008లోని చివరి 3వ విడతలో 19 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. అయినప్పటికి కూడా 2023లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ నుండి పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వాన్ని సహకరించడం ముందుకు వస్తే ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేయడం కోసం ఆర్ఆర్ ప్యాకేజ్ కోసం మాజీ మంత్రి గారు చెప్పినట్లుగా మరి 30 ఎకరాల భూమి పంచదారలో కేటాయించడం జరిగింది. ఈరోజు కూడా వీళ్ళు న్యాయమైన కోరిక ఏంటంటే వారు ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే జీవో ఇచ్చారో 2023లో ఏదైతే జీవో ఇచ్చారో మేజర్ సన్స్కి మేజర్ డాటర్స్కి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి జీవించారో, ఏదో ఆ రోజు ఎన్యూమరేషన్లోని 365 మంది లబ్ధిదారులు ఏదైతే ప్రభుత్వం నిర్ధారణ చేసిందో వారందరూ కూడా మరి ఆ రోజు ఇచ్చిన జీవో ప్రకారం న్యాయం చేస్తే మేము వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. కానీ కేవలం కంపెనీల యాజమాన్యాలతో కుమ్మక్కై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాస్తవానికి ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవాలి. ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయడానికి ఉంది, ప్రజలు బాధపడడానికి, ప్రజల మీద కేసులు పెట్టడానికి కాదు. ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రైతులు కాదు కదా, గ్రామస్తులందరూ ఉన్నారు, అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వారికి న్యాయం చేయమని గత 3 మాసాలుగా వారు రోడ్డును పడుతున్నారు. అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వారు ఏదైతే ప్రభుత్వంలో 2023లో జీవో నెంబర్ 846 ప్రకారంగా ఏదైతే నిర్ధారణ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. సార్, ఏ విధంగా మీరు అండగా ఉండబోతున్నారు ఈ ఉద్యమానికి? ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గంలో రాంబెల్లి మండలంలో కృష్ణంపాలెం అనేది ఎప్పుడో 2008లో అప్పుడు ఏపీఐసిసి ల్యాండ్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్. ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత ఎట్లా అంటే
ప్రజలకేమో గోండాల్లాగా ప్రజలను గోండాల్లా చిత్రీకరించి ప్రజలపై వాళ్ళు గోండాలుగా వ్యవహరించి ఇక్కడ పెత్తందారులైనటువంటి ఎవరైతే ఈ కంపెనీ యాజమాన్యానికి వాళ్ళకి అండగా ఉండడం వీళ్ళకి గోండాగా కనిపించడం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది చాలా దారుణం. ఎప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ గత ప్రభుత్వం ఏది చేసిందో అంతకన్నా మేలైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప అందులో ఉన్నటువంటి పేర్లను తప్పించే కార్యక్రమం చేయడం. సుమారు 360 మందిని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు 360 మందిని ఎన్యూమరేషన్ చేసి పలానా ప్యాకేజ్ ఎలాగిస్తున్నాం, ఇంతేమో పలానా దగ్గర హౌస్ సైట్స్ మీకు అలాట్మెంట్ చేస్తున్నాం, ఇక్కడ ఏదైనా కంపెనీ వస్తే కంపెనీలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే 75% లేబర్గా వీళ్ళే తీసుకుంటాం అని చెప్పారు. ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వల్ల ఆందోళనలో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన. అక్కడ ఎటువంటి స్థలాలు అలాట్ చేయకుండానే ఇప్పుడు ఖాళీ చేసిమంటున్నారు. అర్ధాంతరంగాను బలవంతంగాను బెదిరించడం, గట్టిగా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా తప్పు అది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఉంటేనే 10 కాలాల పాటు ఉంటుంది. కూటమి నాయకులు ఏంటంటే కుట్రపూర్వకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మేము అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా అయితే ముందుకొచ్చి ఎండగట్టే కార్యక్రమం చేశారో అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. దానిలో భాగంగా ఈరోజు మేము రావడం జరిగింది. తప్పనిసరిగా కంపెనీ యాజమాన్యం కాదు, ఈ కూటమి నాయకులు కాదు, వీళ్ళు ఒంటెత్తిపోకనే ఎట్టి పరిస్థితులు ప్రజల పక్షాన ప్రజాక్షేత్రం నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి అండగా ఉండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు ముఖ్యంగా కృష్ణపాలెం గ్రామస్తులకి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలు కానీ ఆడపిల్లలకు ఉన్నారో ఆడపిల్లలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ లేదు అక్కడ ఉన్నటువంటిది తండ్రి చనిపోతే మళ్ళీ లేదని పేర్లు తప్పించే కార్యక్రమం ఏదైతే ఉందో అది కాకుండా మొత్తం అందరికీ న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళ పోరాటంలో మేము కూడా ముందుండి వాళ్ళతోటే నడిచి వాళ్ళకి తోడుగా ఉంటామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణపాలెం గ్రామస్తులు ఏదైతే పోరాటం చేస్తున్నారో వారు చేసే పోరాటానికి వైఎస్ఆర్సీపీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని, వారికి అండగా ఉంటుందని, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే పరిహారం అందించిందో ఆ పరిహారాన్ని మాత్రమే అందించాలని గ్రామస్తులంతా కోరుతున్నారని, కూటమి నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పేర్లను తొలగించడమే కాకుండా వారికి అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, కృష్ణపాలెం నుంచి.